సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మరో మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రామానగరం అనే ఊళ్ళో భోషయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు పిల్లలు. అతను అందరితోనూ మంచిగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుంటూ అందరి చేత మంచివాడనే పేరుని తెచ్చుకుంటాడు. ఏదైనా సలహాలు కావలసినప్పుడు ఆ ఊరి ప్రజలు నేరుగా భోషయ్య దగ్గరికి వెళ్ళేవారు. అదే ఊళ్ళో బంగారయ్య అనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతను బాగా ఆస్తిపరుడు. డబ్బు ఉందన్న అహంకారంతో బంగారయ్య ఊరి ప్రజలపై పెత్తనం చేసేవాడు. పనివాళ్లను బానిసల వలె చూసేవాడు. బంగారయ్య ప్రవర్తన ఎవ్వరికీ నచ్చేది కాదు పిల్లలు. ధనవంతుడనే ఒక్క కారణంతో ఏ ఒక్కరూ అతన్ని ఎదిరించేవారు కాదు. ఒకరోజు బంగారయ్య ఏదో పని మీద బయటకు వెళ్తుంటే ఒక ముసలావిడ ఎదురుపడుతుంది పిల్లలు. అప్పుడు బంగారయ్య కోపంగా ఆవిడతో, ఇప్పుడు నువ్వు ఈ దారిన వెళ్లకుంటే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? ఏదో ఒక మూలను కూర్చుని కృష్ణారామ అనుకోక ఏదో దేశాన్ని ఉద్ధరించే దానిలా బయలుదేరావు అని బంగారయ్య ఆ ముసలావిడిని గట్టిగా కసిరేస్తాడనమాట. పాపం అప్పుడు ఆ ముసలావిడ, క్షమించండి అయ్యా, తప్పైపోయింది, ఇంకెప్పుడూ మీకు అడ్డురాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విన్నటువంటి బంగారయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు పిల్లలు, ఈ ఊరి వారికి పొగరు రోజురోజుకి ఎక్కువవుతుంది, అందరి పొగర్ని అణచాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకరోజు బంగారయ్య భోజనం చేశాక తన పనివాడిని పిలిచి, ఎవరు ఇవాళ భోజనం తయారు చేసింది? ఉప్పు కారాలు ఉన్నాయా కూరల్లో? నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు అంటాడు. అప్పుడు ఆ పనివాడు, నేను అన్ని కూరల్లో ఉప్పు కారాలు చూశానయ్యా, అన్నీ బానే ఉన్నాయే అంటాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తున్నాననా? నీకు కూడా ఊరి ప్రజల వలె పొగరు బాగా పెరిగింది అని పనివాణ్ణి గట్టిగా తిడతాడు. ఇలా పనివాళ్ల దగ్గర నుండి ఊరి ప్రజల వరకు అందరినీ ఏదో ఒక వంకన తిడుతూనే ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఊరి ప్రజలు ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి బంగారయ్య గురించి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఊరి పెద్ద వాళ్లతో, ఆ బంగారయ్య గురించి మీ అందరికన్నా నాకే బాగా తెలుసు. డబ్బుందన్న అహంకారంతో ఇలా అందరిపై పెత్తనం చేయడం, దుర్భాషలాడటం వంటి పనులు చేస్తున్నాడు. నేనే స్వయంగా ఎన్నోసార్లు తన పద్ధతిని మార్చుకోమని చెప్పాను, కానీ అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుని ఆ ఊరి ప్రజలకు ఊరి పెద్ద ఒక సలహా ఇచ్చి పంపుతాడు. ఇక బంగారయ్య మాత్రం తన ప్రవర్తన మార్చుకోడు పిల్లలు. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద నోరు పారేసుకుంటూనే ఉంటాడు. అలా విసిగిపోయినటువంటి జనం ఇక మీదట బంగారయ్యతో మాట్లాడకూడదు అనుకుంటారు. ఇక అప్పటి నుండి ఊరి ప్రజలెవ్వరూ బంగారయ్యతో మాట్లాడేవారు కాదు. అప్పుడు బంగారయ్య, ఈ ఊరి ప్రజలకు ఏమైంది? ఎవ్వరూ నాతో మాట్లాడటం లేదు, అసలు నేనంటూ ఒకడిని ఉన్నాననే గుర్తించటం లేదు అని అనుకుంటాడు. ఒకరోజు దారిలో ముసలావిడ నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు బంగారయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు ఎదురు పడొద్దని అంటాడు. అప్పుడు ఇంకా ఆ ముసలావిడ అతని మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి పిల్లలు. ఊరి ప్రజలు ఎవరూ తనతో మాట్లాడకపోయేసరికి ఒంటరివాడిని అన్న భావన బంగారయ్య మనసులో మొదలవుతుంది పిల్లలు. అప్పుడు అతను తన మనసులో ఇలా అనుకుంటాడు, డబ్బుందన్న గర్వంతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని నా మాటలతో బాధించాను. బహుశా అందువల్లనే నాతో ఎవరూ మాట్లాడటం లేదేమో అని అనుకుని ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ భోషయ్య చెట్టు దగ్గర కూర్చుని ఉండగా దారిన వెళ్ళే ప్రతి ఒక్కరూ అతన్ని ఎంతో ఆప్యాయంగా పలకరించడం చూస్తాడు. అప్పుడు బంగారయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు పిల్లలు,
ఆ భూషయ్యకి ఆస్తిపాస్తులు లేకున్నా ఊరి ప్రజలు ఎందుకని అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు అని అనుకుని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు బంగారయ్య భూషయ్య ఇంటికి వెళ్తాడు. బంగారయ్యని చూసినటువంటి భూషయ్య అతన్ని ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. పిల్లలు, ఏంటి బంగారయ్య గారు, ఏమైంది ఇలా వచ్చారు అంటాడు. అప్పుడు బంగారయ్య, కనీసం మీరైనా మాట్లాడుతున్నారు, చాలా సంతోషం అంటాడు. దానికి భూషయ్య, ఏంటి మీ సమస్య అంటాడు. అప్పుడు బంగారయ్య, మరేం లేదు భూషయ్య గారు, నేను డబ్బుందన్న గర్వంతో అందరితో కఠినంగా మాట్లాడేవాడిని. గత కొన్ని వారాలుగా ఊరి ప్రజలెవ్వరూ నాతో మాట్లాడటం లేదు. నేను వాళ్లతో కఠినంగా మాట్లాడినా, మంచిగా మాట్లాడినా సరే వాళ్ళు నాతో మాట్లాడటం లేదు. అసలు నేనంటూ ఒకడిని ఉన్నాననే ఎవ్వరూ గుర్తించడం లేదు. మొహాలు పక్కకి తిప్పేసుకుని వెళ్ళిపోతున్నారు. నాకు ఒంటరినైపోయాననే బాధ రోజురోజుకి ఎక్కువైపోతోంది. అలాగే నేను ఎన్నాళ్ళు చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైంది. మీతో అందరూ ఆప్యాయంగా మాట్లాడటం గమనించాను. నాతో కూడా ఊరి వాళ్ళంతా అంతే ఆప్యాయంగా మాట్లాడాలంటే ఏం చెయ్యాలి అంటాడు. అప్పుడు భూషయ్య బంగారయ్యతో, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మీరు ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తారో వారు కూడా మీతో అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పటికైనా మీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. అప్పుడు బంగారయ్య, ప్రజలందరూ నేను మంచివాడిగా మారానని నమ్మాలి. మీతో మాట్లాడినట్టే నాతో కూడా మాట్లాడాలి అంటాడు. అప్పుడు భూషయ్య, కష్టాల్లో ఉన్నవారికి సాయం చెయ్యండి, అందరితో మంచిగా మాట్లాడండి, పనివాళ్ళు తప్పు చేసినా కోప్పడకుండా వారు చేసిన తప్పేంటో వివరించండి. ఇలా చేయడం ద్వారా ప్రజలకు మీపై ఉన్న కోపం మెల్లమెల్లగా తగ్గుతుంది. ఆపై మీరు కోరుకున్నట్లుగా మీతో అందరూ మంచిగా ఉంటారు అని భూషయ్య బంగారయ్యకి సలహా ఇస్తాడు. అది విన్నటువంటి బంగారయ్య భూషయ్యకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలు, ఇక ఆ మరుసటి రోజు నుండి అందరితో మంచిగా నవ్వుతూ మాట్లాడతాడు. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తాడు. పనివాళ్లను కూడా కోప్పడకుండా వాళ్ళు చేసిన పనులని పొగుడుతూ ఉంటాడనమాట. ఇలా కొన్ని రోజులకు భూషయ్యలో వచ్చినటువంటి మార్పుకి ఊరి ప్రజలందరూ చాలా సంతోషించి అతనితో కూడా మంచిగా మాట్లాడతారు. ఊరి ప్రజలందరూ తనతో అలా ఉండడం చూసి బంగారయ్య చాలా సంతోషిస్తాడు. పిల్లలు, ఇక్కడ మీకొక విషయం అర్థమైందా? ఇలా అతనికి బుద్ధి వచ్చేలా చేసిందెవరో తెలుసా పిల్లలు? ఒకరోజు ప్రజలందరూ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి బంగారయ్య ప్రవర్తన గురించి చెప్తారు కదా, అప్పుడు ఆయన వాళ్ళకి ఒక సలహా ఇస్తారు కదా పిల్లలు. ఆ సలహా ఏంటో తెలుసా? ఇక నుండి బంగారయ్యతో ఎవ్వరూ మాట్లాడకండి, అలా మాట్లాడకుండా ఉంటేనే అతనికి బుద్ధి వస్తుంది అని చెప్తారనమాట. దాంతో ఆ ఊరి ప్రజలందరూ అతనికి బుద్ధి చెప్పాలని ఎవ్వరూ కూడా అతనితో మాట్లాడేవాళ్ళు కాదు. ఆ ఊరి పెద్ద ఇచ్చిన సలహా ప్రకారమే ఊరి ప్రజలందరూ కూడా ఇలా చేస్తారు పిల్లలు. చివరికి తన పథకం ఫలించిందని బంగారయ్యలో వచ్చిన మార్పుకి ఊరి పెద్ద కూడా చాలా సంతోషిస్తాడు. పిల్లలు, ఏమర్థమైంది పిల్లలు ఈ కథ ద్వారా మీకు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఊరికే రాలేదు పిల్లలు. మనం ఎవరితోనైనా మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగానే ఉంటారు. డబ్బుందన్న అహంకారంతో అందరి మీద నోరు పారేసుకుంటే ఎవరైనా ఎంతకాలం సహిస్తారు చెప్పండి? డబ్బు కంటే ప్రేమ, ఆప్యాయత ముఖ్యం. అది లేని రోజు ఎంత డబ్బున్నా కూడా వృధానే అన్నమాట. ఎవ్వరూ మనల్ని లెక్క చేయరు. చివరికి మనమే ఒంటరి వాళ్ళం అయిపోతాం. అందుకనే పిల్లలు, అహంకారం పనికిరాదు. నీతిగా, నిజాయితీగా ఉండాలి. ఎవ్వరినీ మోసం చేయకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.